షడ్రకు మేషకు అబేద్నెగోలు రాజుకు ఉత్తరం ఇస్తున్నారు. ఏమనో తెలుసా? ఇందును గూర్చి మేము చింతపడాల్సిన యావత్తు మాకు, అసలు ఉత్తరం ఇవ్వాల్సిన యావత్తే మాకు లేదు. నీకేమి చెప్పుకోదలసిన విషయం ఏమి లేదు రాజా. నువ్వు నిలబెట్టిన ప్రతి మొక్కు మేము మొక్కము, ఆరాధించాం, పూజించాం. ఎందుకనంటే మేము సేవిస్తున్న మా దేవుడు నిజమైన దేవుడు అని మాకు తెలుసు. కాబట్టి నువ్వు నిలబెట్టిన దానికి మేము ప్రతి మొక్కు, మేము మొక్కం. ఆ మాట రోషంతో చెప్పారు. చావు ఎదుడు కనబడుతుంది, కళ్ళ ఎదుడు చావు కనబడుతుంది, అగ్నిగుండం కనబడుతుంది. అగ్నిగుండంలో వేసేస్తారు. రాజుకి సమర్థుడే, రాజు సమర్థుడే కదా, రాజుకి అధికారం ఉంది. ఇప్పుడు చుట్టాలు బంధువులు వచ్చి విడిపించగలిగిన దేశం కాని దేశంలో ఉన్నారు. తన స్వదేశం కాదు, తన రక్త సంబంధికులు, తన బంధువులుండి రాజు మీద కాళ్ళ మీద పడి, అయ్యా ఏదో పొరపాటు చేశారు నాయన, వీళ్ళు విడిపించే ప్రభువా, ఏమో తప్పైపోయిందిలే, ఇక ఎప్పుడు ఇలాంటి పని చేయరులే అని ఒకడో ఇద్దరు వచ్చి రాజీ పడి ఏదో సమర్థించే పరిస్థితి లేదు అక్కడ. అయినా వాళ్ళు రోషము, వాళ్ళ తెగింపు చూడండి, వాళ్ళ భక్తిలో ఉన్న నిజాయితీ చూడండి, వాళ్ళు నమ్ముకున్న దైవం మీద ఉన్న ఆ గొప్ప విశ్వాసం చూడండి. నా ప్రియులారా, ఎటువంటి రోషము వారిలో ఉందో చూడండి. ఎటువంటి రోషం ఉందో తెలుసా? ఈ వేడిమి గల అగ్నిగుండములో నుంచి మమ్మల్ని వేసినా, లాస్ట్ మాట అంటారు, మా దేవుడు ఒకవేళ విడిపించకపోయినా మేము కాలన్నా కాలిపోతాం, కానీ నీవు నిలబెట్టిన ప్రతిమకు మేము మొక్కం, నమస్కరించాము.